బ్రహ్మ సృష్టించిన అందాల బొమ్మ అహల్య. ఈ విశ్వంలోనే అత్యంత సౌందర్యవతి అహల్య. చేయని తప్పుకు కొన్ని వేల సంవత్సరాల పాటు శిక్ష అనుభవించిన అభాగ్యురాలు అహల్య. భర్తే తనని అనుమానించి శపించినా అతనిపై కొంచెం కూడా కోపం లేకుండా ప్రేమను పంచిన అనురాగమూర్తి అహల్య. పంచకన్యలల్లో ఒకరిగా చరిత్ర పుటల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న పతివ్రత అహల్య. బ్రహ్మదేవుడు తన తపోశక్తిని ఉపయోగించి ఈ విశ్వంలోనే అత్యంత అందంగా ఉండేలా అహల్యను సృష్టించాడు. అందానికే అసూయ కలిగేంత అందంగా అహల్య అయోనిజగా జన్మించింది. ఈమె అందానికి ముగ్ధులైన దేవతలు అహల్యను పెళ్లి చేసుకోవడానికి పోటీపడ్డారు. దేవతల రాజు దేవేంద్రుడు సైతం అహల్యను పెళ్లి చేసుకోవాలని ఉబలాటపడ్డాడు. అయితే తన కూతురు అహల్యను పెళ్లి చేసుకోవడానికి దేవతలు పోటీ పడుతుండడంతో ఎవరైతే ముల్లోకాలను తిరిగి ముందుగా వస్తారో వారికే అహల్యను ఇచ్చి పెళ్లి చేస్తానని బ్రహ్మదేవుడు ప్రకటిస్తాడు.